నా పేరు కే గిరిజా మనోజ్ఞ. మై ఫాదర్ నేమ్ ఇస్ కే వెంకటేశ్వరరావు. అరల్ స్కిల్ కౌన్సిలర్, గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను. గత 9 days నుంచి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ ట్రైనింగ్లో సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్యూరిటీ ఎంత ఉందో బాగా నేర్పించారు. ఎలా చెక్ చేయాలో నేర్పించారు. క్లారిఫికేషన్స్ ఎలా చేయాలో బాగా నేర్పించారు. అర్థం కాకపోయినా మళ్ళీ చెప్పారు. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేశారు సారు బాగా. ఈ ట్రైనింగ్లో నకిలీ గోల్డ్కి, ఫేక్ గోల్డ్కి, ఒరిజినల్ గోల్డ్కి డిఫరెన్స్ ఏంటో బాగా నేర్పించారు. ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా 1-2 సార్లు బాగా చూపించారు సారు. మన ముందు కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో రింగ్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇది గోల్డా నకిలీ గోల్డా అని చెక్ చేసుకోవాలి. దీంట్లో బిఐఎస్ మార్క్ సింబల్ కానీ 22 క్యారెట్స్ కేటీఎం కానీ ఉందో లేదో చెక్ చేయాలి. బాగా చెక్ చేసిన తర్వాత దీన్ని గీక్రైట్ మీద గీరి యాసిడ్ టెస్ట్ చేస్తే అది ఫేక్ గోల్డ్ నకిలీ గోల్డ్ అనేది తెలిసింది. 1-2 సార్లు చెక్ చేసుకుంటే మంచిది. ఇది గోల్డా నకిలీ గోల్డ్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది చెక్ చేసిన తర్వాత వన్స్ అది గోల్డా నకిలీ గోల్డ్ అనేది మనకు తెలిసింది. ఒకసారి గీరుతాము. గీరిన తర్వాత యాసిడ్ టెస్ట్ చేద్దాము. ఇది గోల్డ్ టెస్ట్ అయిన తర్వాత ఇది స్టోన్ వెయిట్ ఎంత, దీన్ని ఎంత స్టోన్ ఉంది, ఎంత తీయొచ్చు అని చెక్ చేసుకోవాలి. ముందు టోటల్ అమౌంట్ వేద్దాము. వేసిన తర్వాత 600 milligrams వెయిట్ నా గ్లాస్ వెయిట్ తీద్దాము. టోటల్ వెయిట్ ఏమో 6 grams. ప్యూరిటీ తీసేసిన తర్వాత 22 క్యారెట్స్ కాబట్టి దాంట్లో క్లారిఫికేషన్స్ చేద్దాము. అప్పుడు టోటల్ వెయిట్ వచ్చింది, అమౌంట్ చెప్పగలుగుతాము. కస్టమర్కి ఇంత వచ్చింది ఇంత రాదు అని చెప్పగలుగుతాము. తర్వాత ఇంకా నక్లీస్ తీసుకుంటే ఈ నక్లీస్ ఎనామిల్ ఉంది కాబట్టి ఎనామిల్ ఎంత ఉందో ఏంటో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఐఎస్ మార్క్ సింబల్ ఉందా, 22 క్యారెట్స్ సింబల్ ఉందా అని చూసుకొని ఐడెంటిఫై చేయాలి. తర్వాత దీన్ని యాసిడ్ టెస్ట్ చేస్తే అది గోల్డా రియల్ నాట్ గోల్డ్ అని తెలుస్తుంది. టెస్టింగ్కి వెళ్దాం. టెస్ట్ చేసిన తర్వాత ఇది గోల్డ్ అని మనకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వెయింగ్ మిషన్లో వెయిట్ వేద్దాం. వెయిట్ వేసిన తర్వాత 45 grams వచ్చింది. ఎనామిల్ అనేది 2 to 3 grams 2 grams తీయచ్చు. 2 grams తీసిన తర్వాత 43 gramsకి 916 చేయొచ్చు, క్యాల్కులేషన్ చేయొచ్చు. ఇంత ఇవ్వచ్చు ఇంత ఇవ్వలేమని కస్టమర్కి చెప్పొచ్చు. తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చే వాటికి ఇది గోల్డా రియలా కాదా అని చూసుకోవాలి 1-2 సార్లు. దీంట్లో స్టోన్స్ ఉండొచ్చు, ఎనామిల్స్ ఉండొచ్చు, 2 కలిపి ఉండొచ్చు. ఈ వెయిట్ చెక్ చేస్తే 10 grams వచ్చింది. 10 grams వచ్చిన తర్వాత ఎనామిల్ స్టోన్స్ అవన్నీ తీసేయంగా 9 gramsకి గోల్డ్ చేస్తాము. చేసిన తర్వాత ఇది 22 క్యారెట్సా, బిఐఎస్ మార్క్ ఉందా లేదా అని చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత ఇది ఓకే ఇది గోల్డే అని చెక్ చేసిన తర్వాత కస్టమర్కి ఇంత వస్తుంది ఇంత రాదు అని చెప్తాము. తర్వాత బ్యాంగిల్స్ వచ్చే వాటికి ఇది బ్యాంగిల్స్లో బిఐఎస్ మార్క్ కానీ A to Z ఆర్నమెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, 916 అవునా కాదా అని చెక్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఎక్కడన్నా సింబల్ ఏమన్నా కనిపించిందా లేదా, ఇక్కడ సింబల్ ఉందా అని చెక్ చేసిన తర్వాత ఇది గోల్డా నాట్ గోల్డ్ ఫేక్ గోల్డ్ అని గీట్ ట్రై మీద ఒకసారి చెక్ చేయాలి.
చెక్ చేసిన తర్వాత యాసిడ్తో టెస్ట్ చేసి ఇది గోల్డే అని చెప్తాం.